హాయ్ హలో నమస్తే. 67 కోట్ల రూపాయలు దట్ ఈస్ మెంట్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, పూర్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళకి సంబంధించినటువంటి 67 కోట్ల రూపాయలు ఎందుకు ఆగిపోయినాయి అనే దానికంటే కూడా ప్రధానమైనటువంటి ప్రశ్న నా దగ్గర నుంచి ఎందుకు ప్రభుత్వాలు మారినా ఎందుకు సైలెంట్గా ఉన్నాయి అనే విషయం నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు దేశంలో చాలా పెద్ద పెద్ద స్కాములు జరిగాయి. బ్యాంకింగ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కి సంబంధించిన స్కాము 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ లోన్లు వేవ్ చేశారనమాట. కార్పొరేట్ పెద్ద పెద్దలకి 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు మీరు కట్టాల్సిన అవసరం లేదని విజయ్ మాల్యాకి, నీరవ్ మోడీకి, మెహుల్ చోక్సీ లాంటి వాళ్ళకి బ్యాంక్ లోన్స్ కట్టాల్సిన అవసరం లేదని ఇచ్చారు. 15 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు. పాపం వాళ్ళ మధ్య ఈ దళితులు, ఆదివాసీలు వాళ్ళ చెయ్యి ఉండదు దాంట్లో. వీళ్ళకి చిన్న చిన్న ఆటోలు నడుపుకోండి, ట్రాక్టర్లు నడుపుకోండి, చిన్న షాప్ పెట్టుకోండి, 50,000 ఇస్తాము, ₹1,00,000 ఇస్తామని చిన్న చిన్న అమౌంట్లు. ఈ యొక్క బ్యాంక్ స్కామ్లు ఉన్నాయే 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయల స్కామ్ చేసినటువంటి విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ లాంటి వాళ్ళ స్కాములు వాళ్ళ ఆ కారు డ్రైవర్ ఉంటాడే, ఆ డ్రైవర్కి ఇచ్చేటువంటి ఒక జీతంతో సమానం వీళ్ళకి ఇచ్చేటువంటి ఆటోలు. పేదలకి ఒక జీతం అండి, వాడు కారు డ్రైవర్కి 2 లక్షలు జీతం ఇస్తే, ఏమండి నేను జీవితాంతం బతుకుతాను, నాకు ₹1,00,000 ఆటో ఇవ్వండి అనేటువంటి బతుకులు షెడ్యూల్ క్యాస్ట్ బతుకులు. వాళ్ళకి గవర్నమెంట్ పెట్టిన కొన్ని స్కీములు, ఆటోలు ఇవ్వండి, ట్రాక్టర్లు ఇవ్వండి, చెప్పులు కుట్టుకోవడానికి ఒక చిన్న షాప్ ఇవ్వండి, దానిలో 67 కోట్ల రూపాయలు మిస్ అవుతున్నాయంటే నేను దీన్ని స్కామ్ జరిగిందని నేను చెప్పట్లా, ఎందుకంటే నేను స్కామ్ ఉందని నేను చెప్పట్లా. నా ప్రశ్న ప్రభుత్వాలు, వై ద గవర్నమెంట్స్ ఆర్ సైలెంట్ ఆన్ దిస్? ఎందుకంటే యువర్ సైలెన్స్ విల్ కిల్ మెనీ దళిత్ ఫ్యామిలీస్, యువర్ సైలెన్స్ విల్ కిల్ ది మార్జినలైజ్డ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ దళిత్ కమ్యూనిటీ. దిస్ ఈజ్ మై ఇష్యూ. అందుకని దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గతంలో IL&FS కొలాప్స్కి సంబంధించినటువంటి స్కామ్ 91,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే హిడెన్ డెప్ట్ కానీ, మిస్మేనేజ్మెంట్ కానీ, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, పెద్ద పెద్ద స్కామ్లు. దాంట్లో పాపం దళితులు ఎవరైనా చేయబెట్టగలరా? దాంట్లో నేను అదే చెప్పా, వాళ్ళ కారు డ్రైవర్లకు ఇచ్చే జీతం అంతా కూడా చేయలేరు వీళ్ళు. జీవితాంతం బతికేస్తారు. ₹1,00,000 ఆటో ఇస్తే, ఒక పేదోడికి ఆటో ఇస్తే ఒక నెల జీతం, వీళ్ళ కారు డ్రైవర్లకు ఇచ్చే నెల జీతం, వాడి జీవితాంతం బతికేస్తాడు ఆటో దొరుకుంటుంది. అక్కడ ఆ పేదల దగ్గర కూడా 67 కోట్ల రూపాయలు మిస్ అవుతున్నాయి. అంటే ఏమనాలి? PMC బ్యాంక్ స్కామ్ 11,500 కోట్ల రూపాయలు, AGP షిప్ యార్డ్ లోన్ ఫ్రాడ్, ఇదంతా ఇది 22,800 కోట్ల రూపాయల స్కామ్. నీరవ్ మోడీ చేసింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ది 13,500 కోట్ల రూపాయలు. దేశం వదిలేసి పారిపోయాడు అతను. 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఇది 1.76 lakh crore 2G స్పెక్ట్రమ్ క్యాష్కి సంబంధించి. కోల్ అలిగేషన్ స్కామ్ అంటే ఇది 1.86 lakh crores. సత్యం స్కామ్ 14,000 కోట్ల రూపాయల స్కామ్. కామన్వెల్త్ది 70,000 కోట్ల రూపాయల స్కామ్. రైట్. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ స్కామ్ ఇది 3,600 కోట్లు. హర్షద్ మెహతా సెక్యూరిటీ స్కామ్ ఎంత? 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు. శారదా చిట్ ఫండ్ స్కామ్ 2,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు. పెద్ద పెద్ద స్కాములు ఉన్నాయి. ఏ పెద్ద స్కాములు కూడా పాపం ఈ దళితులు, ఆదివాసీలు వీళ్ళు ఉండరు. సరే, షెడ్యూల్డ్ క్యాస్ట్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి, దళిత్ కార్పొరేషన్ ఒకటి పెట్టి, అక్కడ ఆటోలు ఇవ్వండి వాళ్ళకి అని కొద్దిగా అమౌంట్ ఇస్తారు. అక్కడ కూడా మిస్ అయితే, అక్కడ కూడా ఇర్రెగ్యులారిటీ అయితే, అక్కడ కూడా మిస్మేనేజ్మెంట్ అయితే వీళ్ళు ఎలాగ బతికేది అనేది ఇక్కడ నా ప్రశ్న. వై ద గవర్నమెంట్స్ ఆర్ సైలెంట్ ఆన్ దిస్?
నేను ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ సమ్ స్కామ్ హ్యాపెండ్. బట్ ఈ దళితుల యొక్క జీవితాలను మీ ముందు పెడుతున్నా నేను. ఐఎమ్ బ్రింగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ద లైవ్స్ ఆఫ్ ది దళిత్స్, హౌ దే డిపెండ్ ఆన్ ద స్మాల్ అమౌంట్స్. దాని గురించి మాట్లాడుతున్నా. ఓకే, నా వెనక 2 కార్పొరేషన్ పేర్లు కనిపిస్తాయి మీకు. నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మీకు 2 కార్పొరేషన్లు కనిపిస్తున్నాయి అక్కడ. నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఇంకోటి ఏంటది నా వెనుకున్నది చూస్తున్నాను. ఈ 2 కార్పొరేషన్ల దగ్గర నుంచి మనకి నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మీకు వెనక్కి 2 కనిపిస్తాయి. ఈ 2 కార్పొరేషన్ దళిత్ లైవ్స్ మ్యాటర్స్. ఎందుకు దళిత్ లైవ్స్ మ్యాటర్స్ అంటే, ఈ 2 సంస్థలు దళితులకి వాళ్ళు ఆటో తోలుకోవడానికి, ట్రాక్టర్లు తోలుకోవడానికి, చిన్న చిన్న మిషన్లకి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పంపిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి. అలాగా 2017-18 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఫండ్ వచ్చింది నేషనల్ కార్పొరేషన్, ఈ నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి డబ్బులు వచ్చాయట. డబ్బులు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ డబ్బులు మిస్ అవుతున్నాయంటే స్ట్రక్ అయినాయి. ఎందుకు స్ట్రక్ అయినాయి తెలియదు. చూపిస్తా చూడండి మీకు. ఇది నా వెనక ఒకటి మీకు చూపిస్తున్నాయి. ఇదేంటంటే, ఒక డీలర్ ఉన్నాడు. ఆ డీలర్కి ఆటోలు ఇవ్వండి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రభుత్వానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బులు ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చినాయి ఫస్ట్ అంటే, నేను ఇప్పుడు చెప్పాను కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి 2 సంస్థలు, నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ కార్పొరేషన్, నేషనల్ సఫాయి ఏదో ఉంది కదా, ఏం పేరు అది, జస్ట్ ఇప్పుడే చదివాను నేను. నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ 2 కార్పొరేషన్ నుంచి వచ్చిన డబ్బుల్లో ఇది నా వెనక మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఫిగర్స్ ఏంటంటే, ఒక ఆటో డీలర్కి ప్రభుత్వము 77.91 అంటే 77.91 crore, అప్రాక్సిమేట్గా 78 కోట్లు దళితులకి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, ఆటోలు తోలుకొని జీవిస్తారు వాళ్ళకి 1,00,000 రూపాయలు. ఆటో ఎంత ఉండేది? 1,00,000 రూపాయలు ఉండేది. అదే చెప్తున్నా. ఈ నీరవ్ మోడీ లాంటి వాళ్ళు చేసిన పెద్ద స్కామ్, వాళ్ళ కారు డ్రైవర్కే 2 లక్షలు జీతాలు ఇస్తారు నెలకి. ఇది జీవితాంతం బతికేస్తాడు. ఒక ఆటో ఇస్తే షెడ్యూల్ క్యాస్ట్ వాడు, వాళ్ళకి ఆటోలు ఇవ్వండి అని పైనుంచి కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపిస్తే వాళ్ళు ఒక డీలర్కి ఇచ్చారు. ఎంత? 78 కోట్ల రూపాయలు ఒక డీలర్కి ఇస్తే అతను ఆటోలు డెలివరీ చేశాడు. ఎంత? 2,700 ఆటోలు లేకపోతే ఎన్నో ఆటోలు డెలివరీ చేశాడు. దాని వాల్యూ ఎంత? 57.91 అంటే 58 కోట్లు అనుకోండి, అప్రాక్సిమేట్ రౌండ్ ఫిగర్ వేస్తున్నా. 78 కోట్లు ప్రభుత్వం ఆ డీలర్కి ఇస్తే 58 కోట్లకి సంబంధించిన డబ్బులు మాత్రం దాని విలువైనటువంటి వెహికల్స్ డెలివరీ చేశాడు ఈ ఫస్ట్ డీలర్. ఆటోల సంగతి మాట్లాడుతున్నా. అంటే ఇంకెంత మిగిలింది? 20 కోట్లు మిగిలింది. ఈ 20 కోట్లు ఆ డీలర్ దగ్గర స్టక్ అయినాయి. ఆ 20 కోట్ల రూపాయలకి ఆటోలు దళితులకి ఇవ్వాలి కదా. ఆటోలు 20 కోట్ల రూపాయల కంటే ఒక 2,000 ఆటోల వరకు ఇవ్వాల్సి వచ్చింది కదా. ఆ 2,000 ఆటోలు ఇస్తే 2,000 మంది దళితుల జీవితాలు బాగుపడి ఉన్నాయి కదా. ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు డీలర్ ఆ 2,000 ఆటోలు ఇవ్వట్లేదు? 20 కోట్ల రూపాయలు ఎందుకు ఆ డీలర్ దగ్గర స్టక్ అయినాయి? ఎప్పుడు స్టక్ అయినాయి? 2017-18లో స్టక్ అయినాయి. ఈ మధ్యలో జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది. జగన్ గారి గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా ఉంది మాకు తెలియదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అది తెలియదు. 10 సంవత్సరాల పాటు మీరు దళితులకు ఇవ్వాల్సినటువంటి ఆటోల్ని స్టక్ చేశారు ఒక డీలర్ దగ్గర. ఎందుకు అనేది తెలియదు. ప్రభుత్వాలు, నేను డీలర్లను ప్రశ్నించట్లా, డీలర్లు అనేవి వ్యాపారవేత్తలు. వాళ్ళు
డీలర్లు తప్పని నేను అంటలేదు. నేను ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నా, ప్రభుత్వాలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయని. వై ది గవర్నమెంట్స్ ఆర్ సైలెంట్ ఆన్ దిస్? బికాజ్ ఇవి అదే చెప్తున్నా. ప్రభుత్వానికి ఒక బడ్జెట్ పెట్టినప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది ప్రభుత్వం. 3 లక్షల కోట్ల రూపాయల్లో 20 కోట్ల రూపాయలు ఏముంది వాళ్ళకి లెక్క ప్రభుత్వానికి? చాలా చిన్న అమౌంట్. బట్ ఇవి దళితులకి వాళ్ళ జీవితాలు ఇవి. అదే నేను చెప్తుంది. ఒక ఆటో వాడి జీవితాంతం బతికేస్తాడు. ఆ ఆటో తోలుకొని వాళ్ళ పిల్లల్ని చదివిస్తాడు, వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తాడు. ఆ పిల్లలు తరతరాలుగా తన యొక్క జీవితాన్ని, ఒక ఆటో జీవితం నడిపించింది వాళ్ళని. ఎందుకు స్ట్రక్ చేశారు 20 కోట్ల రూపాయలు ఒక డీలర్ దగ్గర షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల్ని అనేది ఒక ప్రశ్న. రెండోది డ్రైన్ మెషిన్స్కి 24 కోట్లు ఇచ్చారు అప్రాక్సిమేట్గా. అతను 14 కోట్ల రూపాయలకు సంబంధించిన వెహికల్స్ డెలివరీ చేశాడు. ఇంకా 10 కోట్ల రూపాయలు పెండింగ్ పడిపోయింది ఆ డీలర్ దగ్గర. ట్రాక్టర్లకి 39 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా పే చేశారు. అతను 27 కోట్ల రూపాయలకి డెలివరీ చేశాడు. 12 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఇప్పుడు 3 కలిపితే మీకు ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ ఇది ఫిగర్. ఈ 3 కలిపితే 20 కోట్లు, 10 కోట్లు, 12 కోట్లు, అప్రాక్సిమేట్గా 42 కోట్ల రూపాయల పెండింగ్ ఉంది. 41.68 crores పెండింగ్ విత్ ఫస్ట్ డీలర్. ఎంత? 41.68 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల నుంచి ఒక డీలర్ దగ్గర స్ట్రక్ అయిందంటే ఇప్పుడు ఆ డీలర్ ఏమంటాడంటే, ఏమండి ఇప్పుడు ధర పెరిగింది, ఆటో ధర పెరిగింది, మీరు ఆ రిమైనింగ్ అమౌంట్ కడితే నేను డెలివరీ చేస్తా అని అంటున్నాడట ఆ డీలరు అనేది వచ్చిన సమాచారం ప్రకారం. ఓకే, ఇదంతా ఇదంతా ఏంటి, మాకు ఎక్కడో న్యూస్ పేపర్లో వస్తే ఇది ఎందుకు న్యూస్ పేపర్లో వచ్చిందని నేషనల్ ఎస్సీ కమిషన్ లెటర్ రాస్తాయి. ఎస్సీ కమిషన్ నుంచి ఈ నేషనల్ సఫాయి కార్పొరేషన్కి, నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ కార్పొరేషన్కి ఆర్టీఐల ద్వారా తీసుకున్న డేటా చెబుతున్నాం మేము మీకు. ఈ పక్కా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఆర్టీఐ. వాళ్ళు ఏం ఇప్పుడు ఇదేంటి వాళ్ళ డీలర్ ఏమంటాడట, ధర పెరిగింది, మీరు రిమైనింగ్ అమౌంట్ ఇస్తే మీకు ఆటోలు ఇస్తామంటారు. గవర్నమెంట్ 41 కోట్ల రూపాయలు ఒక డీలర్ దగ్గర స్టక్ అయితే పెరిగిన వాల్యూ ఎంత పెరిగిద్ది? ఒక 10,000 పెరిగింది అనుకోండి. 10 సంవత్సరాల్లో 10,000 పెరిగి ఉండేది, లేదు 20,000 పెరిగి ఉండేది. 20,000 రూపాయలు ఒక ఆటోకి గవర్నమెంట్ పే చేయలేకపోయిందా? 20,000 రూపాయలు పే చేయలేకపోయారా గవర్నమెంట్ ఒక డీలర్కి? సరే, పే చేయలేకపోయారు. రిటర్న్ చేయమంటే డీలర్ ఎందుకు రిటర్న్ చేయనంటాడు? అది రిటర్న్ చేయమనొచ్చు కదా. సరే, రిటర్న్ చేయలేదు, ఓకే అండి, తిరిగి ఇవ్వరు అని చెప్పి కొంతమంది డీలర్ల అగ్రిమెంట్ ఉండేది. నాన్ రిఫండబుల్ అనుకోండి, ఓకే, నువ్వు రిమైనింగ్ అమౌంట్ పే చేసి ఆటోలు తీసుకో. సరే, థర్డ్ ఆప్షన్ ఉంది, ఏంటి? నెంబర్ ఆఫ్ వెహికల్స్ తగ్గించి మన ఇప్పుడున్న రేటుకి. అప్పుడు ఒక ఆటో 1,00,000 రూపాయలు, 100 ఆటోలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు 1,20,000 అయింది, 80 ఆటోలు ఇవ్వమనండి. బట్ వై షుడ్ 41 crores of rupees should be held with a dealer that is meant for scheduled castes? దళితులకు సంబంధించిన 42 కోట్ల రూపాయలు ఒక డీలర్ దగ్గర ఎందుకు స్టక్ అయింది? ఇది ఎంతమంది దళితుల జీవితాలు బాగుపడి ఉండేవి ఈ డబ్బులతోటి? ఎన్ని కుటుంబాలు? నేను ఒక ఆటో సంగతి చూస్తున్నారు మీరు, నేను ఒక కుటుంబం వైపు చూస్తాను. ఒక ఆటోలో ఒక కుటుంబం ఉంది దళితులకు సంబంధించి. 2,000 కుటుంబాలు మీరు దళితుల్ని బాగు చేసి ఉండేవాళ్ళు. ఆ డీలర్కి ఇచ్చిన 42 కోట్ల రూపాయలు స్టక్ పెడతాయి. ఇప్పుడు వాళ్ళు దాన్ని డిపాజిట్ చేస్తుంటారు ఎక్కడో, అక్కడి నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తూ ఉండేది. 10 సంవత్సరాల్లో ఈ డబ్బులు ఎంత ఇంట్రెస్ట్ వచ్చి ఉండేది ఆ డీలర్లకి? ఈ డబ్బులు గవర్నమెంట్కి వచ్చి ఉండేది కదా. పాయింట్ 1 ఇది. సెకండ్ డీలర్ ఇంకొక డీలర్కి ఇచ్చారు. ఇదంతా ఎవరిది? షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన డబ్బులు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, దళితులకి, మానామాది పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఆటోలు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వం పంపించిన డబ్బుల సంగతి మాట్లాడుతున్నాయి. మానామాది పిల్లలు ఇప్పుడు కూడా రోడ్లంటే తిరుగుతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు లేక. నేను చెప్తున్నాను, చాలామంది ఆకలితో వస్తున్నారు దళిత కాలనీలో, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వీళ్ళు గవర్నమెంట్ 221 కోట్ల రూపాయలు పే చేసింది సెకండ్ డీలర్. ఎంత? 221 కోట్ల రూపాయలు పే చేసింది. నేను ఆ డీలర్ల పేర్లు చెప్పట్లా, ఓకే.
నాకు తెలుసు ఏ డీలర్ ఎవరు, ఓనర్ ఎవరు, వెనక దళితులు ఉన్నారా, నాన్ దళితులు ఉన్నారా కూడా తెలుసు. నేను మై కన్సర్న్ ఈజ్ నాట్ టార్గెటింగ్ సమ్మాన్, ఎవరినో టార్గెట్ చేయాలి, డీలర్ని టార్గెట్ చేయాలి, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనేది ఉద్దేశం మాకు లేదు. మా ఉద్దేశం ఏంటంటే పాపం ఇది ఈ ఆటోలో ఒక కుటుంబం నడుస్తుంది, వాళ్ళ యొక్క జీవితాలను కట్టండి అని అడుగుతున్నాం, దళితులకి హెల్ప్ చేయండి అని అడుగుతున్నాం. అవర్ కన్సర్న్ ఈజ్ అవర్ కమ్యూనిటీ, దట్స్ ఇట్. నేను అదే చెప్తాను. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ లాంటి వాళ్ళు వేల కోట్ల రూపాయలు స్కామ్ చేస్తే మేమేం చేయగలిగాము? అది మా వ్యవస్థలో ఉందా, మా చేతుల్లో ఉందా, దళితుల చేతుల్లో ఉందా? అది ఈ దేశం దళితుల చేతుల్లో నడుస్తుందా? దళితులు నడుపుతున్నారా ఈ దేశాన్ని? ఊరు బయట ఉన్న మాలామాదిగలు నడుపుతున్నారా ఈ దేశాన్ని? వాళ్ళ చేతులు ఒక ఆటో ఉండిద్ది, ఒక ట్రాక్టర్ ఉండిద్ది, చిన్న షాప్ ఉండిద్ది, చెప్పులు కుట్టుకునే షాప్ ఉండిద్ది వాళ్ళ చేతులు. అంతవరకు దట్ ఈస్ దేర్ కెపాసిటీ. దాన్ని కూడా మీరు స్ట్రక్ చేస్తే ఎట్లా? అది కూడా స్ట్రక్ చేస్తే ఏంటి అని? దళిత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎస్సీ కార్పొరేషన్ ఏం చేస్తుంది? ఇన్ని ఎస్సీ కార్పొరేషన్లు మారాయి కదా, ఇంతమంది దళిత ఎమ్మెల్యేలు మారారు కదా, ఎందుకు 10 సంవత్సరాల పాటు ఇన్ని కోట్ల రూపాయలు దళితులకు రావాల్సిన ఆటోని స్ట్రక్ పెట్టారు? మీరు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేది మేము మా దళిత సమాజాన్ని మా నాయకులు మేము అడుగుతున్నాం. ఓకే, మా నాయకుల్ని మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్స్ ఇచ్చి రిప్రజెంటేషన్, కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ అన్నాడు కదా. వీళ్ళందరూ అంటున్నారు మేము కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ కానీ పొలిటికల్ పార్టీలు రిప్రజెంట్ చేస్తున్నామని డైరెక్ట్గా చెబుతున్నారు ఈ పొలిటీషియన్స్. మా కమ్యూనిటీ రిప్రజెంటేషన్స్ అడుగుతున్నాము, మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఈ డబ్బుల విషయంలో? వాళ్ళ ఆటోలు ఇప్పించండి. ఎందుకు వాళ్ళ ఆటోల్ని అలా పెండింగ్ పెట్టారు? అది కూడా వీళ్ళు డెలివరీ చేసినవి చాలా ఆటోలు ప్రభుత్వానికి డెలివరీ చేస్తే ప్రభుత్వాలు షెడ్యూల్లో పెట్టినాయట, చాలా ఆటోలు పిల్లలకి ఇవ్వలేదట. అది ఎందుకో నాకు అదే అర్థం కాలే. ఇంకా ఆటోలు రాగానే అవి షెడ్లో ఎందుకు ఉండాలి? ఎవరో ఒక చాలామంది ఉన్నారు కదండి ఉద్యోగాలు లేకుండా, మాలామాదిగ పల్లెల్లో ఉద్యోగాలు లేకుండా, సార్ నాకు ఆటో ఇవ్వండి అండి, ఆటో నడుపుకుంటాను, ఆటో ఇవ్వండి, ఆటో నడుపుకుంటానని రోజు ఆ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళకి వేల మంది ఉన్నారు కండి దళిత పిల్లలు. వాళ్ళని తిప్పించి 1,00,000 రూపాయలు ఆటో ఇవ్వటానికి ఎందుకండి ఏడుస్తున్నారు? 1,00,000 రూపాయలు. ఆ నీరవ్ మోడీ గారు అనేవాడు వాడు ఎంత 10-15 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు స్కామ్ చేసి వాళ్ళు విదేశాల్లో లండన్ వెళ్ళిపోయారు కదండి. వీళ్ళందరూ మెహుల్ చోక్సీ వీళ్ళందరూ వేల లక్షల కోట్లు కదండి వాళ్ళు స్కామ్ చేసింది. వీడు ఒక ఆటో కోసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆటోలు ఎందుకు మురగ పెడుతున్నారు షాప్లో? ఎవడో ఒకటి పేరు, అది వైసీపీ వాడైతే, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వస్తే అరే భయ్ ఇది బెనిఫిషియరీస్ మొత్తం టీడీపీ వాళ్ళు ఉన్నారు, మనం ఎందుకు ఇవ్వాలని వైసీపీ వాళ్ళు పెండింగ్ పెడితే టీడీపీ గవర్నమెంట్ వచ్చి అరే అంతా బెనిఫిషియరీ అంతా వైసీపీ వాళ్ళు ఉన్నారు, వద్దురా తీసి ఇవ్వకండి. ఏమండి దాంట్లో కక్ష ఏందండి? వైసీపీ వాడు ఇప్పుడు వైసీపీకి వేసిన టీడీపీకి వేసిన అల్టిమేట్గా డబ్బులు తీసుకుని ఓటేస్తారండి. వీడు పాప పేదలు వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు తీసుకుని ఓటేస్తారు. వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తారండి. వాడికి శక్తి, రాజ్యాధికారము, మంచి శక్తి ఉంటే రాజ్యాధికారం వచ్చిండేది కదండి వాళ్ళకి. వాళ్ళ మీద కూడా ఈడు వైసీపీ వాడు టీడీపీ వాడు ఎవరు కనబడితే వాడికి ఇచ్చేయాలి కదా లోన్ ఆటోలు. ఎవరికి ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే మాది పల్లె ఎవరికి ఉద్యోగం ఎవడ కనబడ్డా ఆ టీడీపీ అని వైసీపీ అని ఒక ఆటో ఇచ్చి జీవితం నడుపుకోవాలని ఇచ్చేయాలి ఆటో. సెకండ్ డీలరు గవర్నమెంట్ 221 కోట్ల రూపాయలు పే చేస్తే 198 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆటోలు డెలివరీ చేసేట ఇంకా 23 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందట అతని దగ్గర. థర్డ్ డీలరు ఇతనికి ఇచ్చిన చాలా చిన్న అమౌంట్, మరి ఎందుకు ఒక డీలర్కు అంత చిన్న అమౌంట్ ఇచ్చారు? నాకు తెలియదు. 3 కోట్ల రూపాయలు ఇచ్చారు అతనికి, 4 కోట్లు 3.52 crore ఇచ్చారు. అతను 6 వెహికల్స్ మాత్రమే సప్లై చేశాడట, ఇంకా 2.93 crore పెండింగ్ ఉంది ఆ డీలర్ దగ్గర. ఇప్పుడు టోటల్గా వీళ్ళు ముగ్గురు కలిపి 67 కోట్ల రూపాయలు షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన ఫండ్ ఈజ్ మిస్సింగ్ దట్ రిలేట్స్ టు ద లైవ్లీహుడ్ ఆఫ్ దళిత్స్. నేను అది చెప్తున్నా. దిస్ 67 crore రిలేట్స్ టు ద లైవ్లీహుడ్ ఆఫ్ దళిత్స్, పూర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఇవి కాంట్రాక్ట్లు, రోడ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లు, మైనింగ్ కాంట్రాక్ట్లు, చెట్లు కుట్టే కాంట్రాక్ట్లు, అవి ఎవరి జీవితాలని మ్యానిపులేట్ చేయవు. నువ్వు రోడ్ కాంట్రాక్ట్లో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో స్కామ్ చేస్తే అది వీడి జీవితం ఎఫెక్ట్ అవ్వదు. వీడి జీవితం ఏం ఎఫెక్ట్ అయ్యేదంటే ఎస్సీ కార్పొరేషన్ ఫండ్ని మీరు స్కామ్ చేస్తే
చాలామంది దళిత కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు కూడా ఎస్సీ కార్పొరేషన్ ఫండ్లో కూడా స్కాములు చేశారు. ఎందుకు ఈ ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఏంటంటే వీళ్ళని పెద్ద పెద్ద మైనింగ్ కంపెనీలు ఇట్లా బ్యాంక్ లోన్లు స్కాములు, వాడి విదేశాల్లో పారిపోయినటువంటి 15 లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేసి లండన్ యూకే వెళ్ళారు కదా, వాళ్ళ అలాంటి స్కాముల్లోకి ఈ దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళని చేయబెట్టినవారు. వీళ్ళని పాపం వీళ్ళు ఏం చేస్తారు, ఈ దళిత ఫండే వాళ్ళకి దిక్కు. ఇక వీళ్ళకి స్కామ్ చేయడానికి దళితులకు ఇచ్చే అసైన్ ల్యాండ్లు, దళితులకు ఇచ్చే ఎస్సీ ఎస్టీ ఫండ్, దళితులకు ఇచ్చి ఇక్కడ స్కాము మొదలైంది. అసలుకే పేదవాడు, ఆ పేదవాడి మీద స్కామ్ మొదలైతే వాళ్ళు ఎలా బతకాలి? దట్ ఈస్ వాట్ మై పాయింట్. నేను చెప్పదలుచుకుని మొత్తం మీకు చెప్పానని నేను అనుకుంటున్నా. ఓకే, సింపుల్గా ఒకటే, మీరు ఆ 67 కోట్ల రూపాయలకు సంబంధించినవి రిటర్న్ అన్న చేయండి, రిటర్న్ అన్న చేయమానండి. లేదా మీరు అప్పటికిప్పటికి వాల్యూ పెరిగింది, ఆ డబ్బులు ఇస్తే మేము వెహికల్స్ ఇస్తామన్నారు అని ఆర్టీఏ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మేము ఆర్టీఏ ఇస్తే వాళ్ళు ఏమన్నారు, ధర పెరిగింది, ఆ రిమైనింగ్ అమౌంట్ గవర్నమెంట్ ఇస్తే అప్పుడు మేము డెలివరీ చేస్తామని డీలర్స్ అంటున్నారు అని ఆర్టీఏ వాళ్ళు ఇచ్చిన సమాచారం. అది గవర్నమెంట్కి ఇవ్వలేకపోయిందా? ఒక 10,000 పెరిగింది అనుకోండి, ఒక ఆటోకి 10,000 పెరిగింది, ఇవ్వలేకపోతుందా? 10,000 రూపాయలు ఒక ఆటోకి, ₹1,00,000 మూలుగుతున్నాయి కదా వాళ్ళ దగ్గర. ఒక 10,000 ఇస్తే పోతాయి కదా. సరే 10,000 ఇవ్వట్లేదు, క్వాంటిటీ తగ్గించమనండి. ఎందుకంటే 100 ఈ సపోజ్ టు గివ్ 100 ఆటోస్, ఇదిగోండి మేము గవర్నమెంట్ చాలా పేదరికంలో ఉంది, అప్పుల్లో వెళ్తుంది, 10,000 ఇవ్వలేము మేము, 100 ఆటోలకి తగ్గించి 80 ఆటోలు అన్న ఇవ్వు, దానికి సరిపడ్డ అమౌంట్. వై కాంట్ యూ గో విత్ దాట్ డీల్? వై షుడ్ దిస్ 67 crore స్టిల్ పెండింగ్ ఫర్ 10 years డిస్పైట్ చేంజింగ్ ద గవర్నమెంట్స్? నాకు ఇంకొక వచ్చిన డౌట్ ఏంటంటే, జగన్ గవర్నమెంట్ వచ్చింది కదా మధ్యలో, పప్పు ఏమంటారు, జీడిపప్పు బాదం పప్పు మీద స్కాములు బయటికి లాగారు. జీడిపప్పు బాదం పప్పు మీద స్కాములు బయటికి లాగారు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చి వీళ్ళ మీద, వీళ్ళ గవర్నమెంట్ వాళ్ళ మీద జీడిపప్పులు వీటి మీద లాగారు. ఈ 67 కోట్ల దళితులకు సంబంధించినటువంటి స్ట్రక్ అయిన అమౌంట్ గురించి ఎందుకు ఏ ప్రభుత్వం ఏ పార్టీలు మాట్లాడతలేదు అనేది ఇక్కడ వచ్చిన మాకు ప్రశ్న. సరే, పొలిటికల్గా వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, పొలిటికల్లీ వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఏ పార్టీ మాట్లాడుతుంది, ఏ పార్టీ మాట్లాడతలేదు, వాళ్ళు వెనకున్నారు, వెనక్కి ఎవరు డీలర్ ఎవరు అనేది కూడా మాకైనా అవసరం. వీఆర్ నథింగ్ టు డూ విత్ డీలర్స్, ఎందుకంటే డీలర్స్కి మాకు సంబంధం లేదు. ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము పంపించిన డబ్బులకి రాష్ట్ర ప్రభుత్వము పేదలకు ఇవ్వాల్సిన ఆటోలకు మాత్రమే సంబంధం. వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్ యూ సమ్ మనీ టు ద స్టేట్ గవర్నమెంట్ టు పే ఆటోస్ ఆర్ టు ప్రొవైడ్ ఆటోస్ టు దళిత కమ్యూనిటీస్, యూ ప్రొవైడ్ ఇట్. మేము మధ్యలో డీలర్లకు ఇచ్చేమో 67,000 కోట్ల రూపాయలు స్టక్ అని అనేది మాకు సంబంధం లేదు. అంటే దళితులకు సంబంధం లేని విషయం, ప్రజలకి సిటిజన్స్కి సంబంధం లేదు. సిటిజన్స్కి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వం ఆటోలు ఇవ్వమని డబ్బులు పంపించింది, తీసుకొచ్చి వాళ్ళ ఆటోలు ఇచ్చేయండి. దట్ సింపుల్, రైట్? మీరు ఏదైనా చేసి అతనికి రిటర్న్ చేయమంటారా, లేదా మీరు ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తారా, లేదా లెస్ క్వాంటిటీ ఇస్తారా? ప్లీజ్ ప్రొవైడ్ ఆటోస్ టు దళిత కమ్యూనిటీస్. దిస్ 67, వై షుడ్ ఇట్ మిస్సింగ్? నేను అది చెప్తున్నా. ఓకే, దట్స్ వై Dr. B.R. Ambedkar always says that Dalit lives matter. Enduku Dalit lives matter. If it doesn't matter to you, we can't do anything. Thank you. Namaskaram.